హలో అందరికీ. వెల్కమ్ టు ముగ్గురు ముచ్చట్లు. సో, ఈరోజు ఇంట్లోనే షాహీ పన్నీర్ ఎలా చేయాలో చూసేద్దామా? చాలా అంటే చాలా మంచి టేస్ట్ అనమాట. ముందుగా కడాయి పెట్టుకొని, అందులో ఆయిల్ వేసుకొని, అందులో కొంచెం ఆనియన్స్ బాగా ఫ్రై చేయాలి. సో, అలా ఫ్రై చేసిన తర్వాత కొంచెం వెల్లుల్లిపాయలు, కొంచెం చిన్న అల్లం ముక్క, అలాగే కొంచెం నానబెట్టిన జీడిపప్పు కూడా వేసి కలిపి, అలాగే టమాటోస్ కూడా వేసి బాగా మెత్తగా మగ్గేటట్టుగా చేయాలనమాట. సో, అలా చేసిన దాన్ని మిక్సీలోకి ట్రాన్స్‌ఫర్ చేసి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. తరువాత ఒక కప్‌లో పెరుగు తీసుకొని అందులో పసుపు, గరం మసాలా, ఉప్పు, కారం, కొంచెం కసూరి మేతి, అలాగే బిర్యానీ మసాలా కూడా వేసి బాగా మెత్తగా అన్నీ కలిసేటట్టుగా మిక్స్ చేయాలనమాట. అలా మిక్స్ చేసిన తర్వాత దాన్ని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు అదే ప్యాన్‌లో మనం ఆయిల్ వేసుకొని, కొంచెం పన్నీర్ తీసుకొని అది బాగా గోల్డెన్ బ్రౌనిష్ కలర్‌లో వచ్చినంత వరకు ఈ విధంగా మనం ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు మళ్ళీ అదే ప్యాన్‌లో కొంచెం పచ్చిమిర్చి, ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత ముందుగా చేసి పెట్టుకున్న టమాటో, ఉల్లిపాయ పేస్ట్ వేసి బాగా ఫ్రై అవ్వాలి. కొంచెం కొత్తిమీర కూడా వేసి దగ్గరికి అవ్వనివ్వాలనమాట. ఇప్పుడు మనం ముందుగా కలిపి పెట్టుకున్న పెరుగుని కూడా అందులో వేసి బాగా ఇలా దగ్గరికి అయినంత వరకు చేసి ఫ్రై చేసుకున్న పన్నీర్ పీసెస్‌ని కూడా ఇందులో వేసుకుందాం. అది బాగా కలిసిన తర్వాత ఒక కప్ ఆఫ్ వాటర్ వేసి కొంచెం బాగా బాయిల్ అవ్వనిచ్చేలాగా చేయాలి. లాస్ట్‌లో కొంచెం కొత్తిమీర వేసి మళ్ళీ దగ్గరికి అయినిచ్చేలా చేసి, కొంచెం మన ఇంట్లో ఫ్రెష్ క్రీమ్ ఉంటే ఫ్రెష్ క్రీమ్ లేదా పెరుగుతో గార్నిష్ చేసుకుంటే ఎంతో రుచికరమైన షాహీ పన్నీర్ రెడీ.